హాయ్ అండి. చెప్పండి సార్ మీ పేరు? సార్ అంజయ్య. నా పేరు అంజయ్య గారు. సార్ మనకి స్వాతంత్రం ఏ సంవత్సరంలో వచ్చింది? 1947 ఆగస్టు 15. ఓకే, మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు ఇప్పటివరకు చూస్తున్నారు కదా, మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? భగత్ సింగ్. భగత్ సింగ్. ఎందుకని భగత్ సింగ్ గారు అంటారు? భగత్ సింగ్ అంటే విప్లవ వీరుడు. మన భారతదేశ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళతో స్వతంత్రం గురించి పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళు ఉరిశిక్ష వేశారు భగత్ సింగ్. మా భారతదేశం ఇవ్వాలి, మా స్వతంత్రం మాకు ఇవ్వాలంటే భగత్ సింగ్ ఉరిశిక్ష వేశారు బ్రిటిష్ వాళ్ళు. పోరాట వీరుడు భగత్ సింగ్ అని నాకు నచ్చింది. అందుకని మీకు నచ్చింది? అవును. అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఫ్లాగ్ పెట్టుకున్నారు కదా, ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఫ్లాగ్ రిప్రజెంట్ అంటే గ్రీన్ అనేది మన రైతు దాని గురించి చేస్తుంది. ఇది వైట్ అనేది మన శాంతి గురించి చేస్తుంది. కాషాయం అనేది మన జాతి దాని గురించి అది తెలియదు నాకు, అది దాని గురించి చేస్తాను. నార్మల్గా మరి ఇన్ని ఈ దేశంలో ఉన్నాయంటారు అసలుకి? అవును, ఇండియాలో. అంటే ఆ రోజు స్వతంత్రం మనం ఎందుకు తెచ్చుకున్నామంటే మన దేశ ప్రజలకు సమానమైన హక్కులు రావాలి, పేదరికం ఉండొద్దు, అందరికి సోషలిజం ప్రభుత్వం ఏర్పడాలి అని తెచ్చిర్రు. 78 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మన దేశంలో తినలేక తిండి లేక చాలా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో అధికారంలో వచ్చే రాజకీయ పార్టీలు వాసులు సొంత స్వాబల్యాల గురించి రాజకీయాలు చేసి ప్రజల ఆశలు దోసుకుంటున్నారు, కానీ సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సొసైటీ అలా మారిపోయింది. రాజకీయ పరిస్థితులను మార్చినాయి, ప్రజలను రాజకీయ పరిస్థితులు అట్లా మార్చినాయి. ఈ సమాజం పోవాలి. భగత్ సింగ్ ఆనాడు సోషలిజం ప్రభుత్వం రావాలి, సమానమైన హక్కులు రావాలి, సమానంగా విద్యా అవకాశాలు ఉండాలి, సమానమైన ఆర్థిక విధానాలు ఉండాలి, సమానమైన వైద్యం అందరికి కల్పించాలి, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వాలి అని, సమానమైన విద్యా హక్కు రావాలి అని భగత్ సింగ్ కొట్లాడి స్వతంత్రం గురించి కొట్లాడిండు. కానీ ఈరోజు కార్పొరేట్ సమస్యలు రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చి ఎన్నికల్లో అనేక హామీలు ఇస్తున్నారు, కానీ అమలు చేయడంలో విప్లవం అవుతున్నారు. అంటే నార్మల్గా అయితే ఇప్పుడు సొసైటీ పరిస్థితి అయితే అలా ఉందంటారు. మన జెండాలో 3 కలర్స్ ఉంటాయి కదా, ఆ 3 కలర్స్ దేనికి చిహ్నం అనుకుంటున్నారు? అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క క్వాలిటీకి ఇండికేట్ చేసింది బ్రో. మేబీ నాకు గ్రీన్ అంటే ఇష్టం కాబట్టి ఐ ఇండికేట్ ద గ్రీన్ బికాస్ ఆఫ్ గ్రీన్ మీన్స్ పీస్. ఐ నో దట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నార్మల్గా ఇప్పుడు ఆరెంజ్ దేనికి సంబంధించి, ఈ గ్రీన్ దేనికి సంబంధించి, వైట్ దేనికి సంబంధించి, అంటే ఏం చూసి ఇస్తున్నా? అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానికి ఇండికేషన్, బట్ ఐ డోంట్ నో డీప్లీ అయితే ఐ డోంట్ నో బ్రో, బట్ ఐ నో ఫ్లాగ్ ఇండికేట్స్ పీస్. 3 కలర్స్ గా బ్రో. అయితే పీస్ అయితే ఐ నో, బట్ ఓకే. నార్మల్గా మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు? గాంధీజీ బ్రో. గాంధీజీ. ఎందుకని గాంధీజీ గారు అంటారు? హీ ఈజ్ ద ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ బికాస్ అతను మోటివేట్ చేయడం వల్లే బ్రో మిగతా అందరు వచ్చారు. అంటే ఫస్ట్ ఐ ఓట్ గాంధీ. అంటే నార్మల్గా మనం ఉన్న సొసైటీలో ఇండిపెండెన్స్ డే రోజు అందరూ స్టేటస్లు పెట్టేస్తారు, ఎక్కడలేని దేశభక్తి అంతా వచ్చేసింది. అంటే అంతకుముందు దేశం మీద గౌరవం ఉండదా? అంటే ఎక్కడ చూసినా మొన్న కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, ఇలాంటివి ఎందుకని జరుగుతున్నాయి అంటారు మీకు తెలుసు? ఎందుకని జరుగుతాయి అంటే అన్ని టైమ్స్ ఒకలేగా ఉండగా బ్రో, ఎవరి టైం ఎట్లుంటుందో చెప్పలేము. సమ్ టైమ్స్ జరిగిందంటే వాళ్ళ టైం బ్యాడ్ అనుకుంటాం మనం, అంతే. నేనేమండి శివాని గారు. ఏంటండి మనకి స్వాతంత్రం వచ్చి 78 years అవుతుంది కదా, అంటే మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఇట్స్ నాట్ అబౌట్ ఫ్రీడమ్ ఫైటర్స్. వచ్చింది ఇండిపెండెన్స్, బట్ యాజ్ ఎ గర్ల్ మేము నైట్ టైమ్స్లో కూడా ఎంత ఫ్రీగా నడిచి ఎట్లా వెళ్ళాలనుకుంటామో దెన్ విల్ గెట్ అవర్ ఇండిపెండెన్స్. అంటే మన ఫ్లాగ్లో 3 కలర్స్ ఉంటాయి కదా, అవి ఏం రిప్రజెంట్ చేస్తాయి? దట్ ఆరెంజ్ ఇస్ ఫర్ కరేజ్, వైట్ ఫర్ పీస్ అండ్ గ్రీన్ ఇస్ ఫర్, చెప్పండి మీరే చెప్పాలి. గ్రీన్ ఇస్ ఫర్ ఏమో గుర్తు రావట్లేదు. అంటే నార్మల్గా గ్రీన్ అనేది రైతులకు సంబంధించి అనేసి అంటారు, అందులో గ్రీన్ అంటే అది మీరు ఎక్కడ పోస్ట్ చేయొద్దు. ఓకే. అంటే గ్రీన్ అంటే రైతులకి అంటారు. బయట మరి సొసైటీలో గర్ల్స్కి రెస్పెక్ట్ అనేది దక్కుతుందా? ఎందుకంటే కోల్కతా ఇన్సిడెంట్ చూసాం, అలా జరిగింది. నో, నాకు తెలిసి అయితే జరగట్లేదు. మరి సొసైటీ ఎలా ఉంది ఇప్పుడు మీకు తెలిసిన? ఎవరిని నమ్మలేకపోతున్నాం. లైక్ ఫ్రీగా మేము ఇండిపెండెంట్గా లైక్ వీ కాంట్ మూవ్ అవుట్. ఇండియా అంత దారుణంగా అయిపోతుంది. ఉండే అందరూ అట్లుంటారు అని చెప్పను, బట్ యాక్చువల్లీ మేమే అలా అయితే ఉంది. హాయ్ అంకుల్. హాయ్. మీ నేమ్? శ్రీనివాస్ గారు. ఏంటి మరి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకి? స్వాతంత్రం 1950 అప్పుడు 19 వచ్చింది. 1947లో వచ్చింది. మరి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 78 years అవుతుంది కదా, మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఎప్పుడైతే బ్రిటిష్ అల్లూరి సీతారామరాజు ఉండే. నార్మల్గా మన జెండా అనేది ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది మన జెండా? అంటే పతంగం కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ దేనికి చిహ్నం? దేనికంటే ఇక మన జాతీయ జెండా, జాతీయ ఇంకేముంది
అంతే అంటే నార్మల్గా మీకు మన దేశంలో బాగా నచ్చేదేంటి? ఏంటిది మన దేశంలో బాగా నచ్చేది దేశం అర్థం కాలేదు. మన దేశంలో నార్మల్గా మీకు నచ్చేది? అంతా బాగానే ఉంటుంది, మన హైదరాబాదే కదా. హైదరాబాద్ అని కాదు, నార్మల్ సొసైటీ ఎలా ఉంది? సొసైటీ పర్వాలేదు. ఎంతైతే మంచిగానే ఉంది. ఆ ఫ్లాగ్ కలర్స్ గురించి మీకైతే ఐడియా లేదా? లేదా హలో సార్, సార్ మీ పేరు? నా పేరు దేవదానం. ఓకే సార్, ఏంటి సార్ మరి ఇండిపెండెన్స్ డే వచ్చి ఇప్పటికి 78 years అవుతుంది కదా, నార్మల్గా మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? నాకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటరు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. ఎందుకని సుభాష్ చంద్రబోస్ గారు? ఎందుకనంటే భారతదేశానికి స్వతంత్రం కావాలని ఆయన వచ్చేసి పోరాటం చేసిండు కాబట్టి ఆయన వచ్చేసి మాకు ఆదర్శం. అంటే మరి జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి, ఆ 3 రంగులు దేన్ని సూచిస్తాయంటారు? శాంతి, సమాధానం, తర్వాత వేరే విధంగా. అంటే ఇవన్నీ ఇప్పుడు శాంతి ఇవన్నీ ఉన్నాయంటారు అసలుకి మన దేశం? లేవు నాన్న, ఇవన్నీ ఎందుకు లేవంటే ఇవి వచ్చి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఇన్ని సంవత్సరాలైనా కూడా 78 సంవత్సరాలైనా మనకన్నా వెనకొచ్చినటువంటి దేశాలు ఎన్నో బాగుపడ్డాయి. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు విద్య, వైద్యము, ఉద్యోగం అన్నటువంటివి లేవు. సొసైటీ అయితే బాగాలేదంటారు, బయట బాగాలేదు. కనీస వసతులు కూడా లేవు. ఉన్నోళ్ళు కోట్లు సంపాదిస్తుంటారు, లేనోళ్ళు అదే పూరి గుడిసెలలో అదే బీద స్థితిలో ఉండరు. ఇది మారాలంటే ప్రజలలో చైతన్యం వచ్చి విప్లవం లేస్తేనే మారుతుంది.